ఎన్డీఏ ప్రభుత్వ 2 ఏళ్ల పాలనలో మన విజయనగరం నియోజకవర్గం పరిధిలో అనేక అభివృద్ధి, సంక్షేమ మరియు ప్రజా ఉపయోగ కార్యక్రమాలను గౌరవ శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు గారి నాయకత్వంలో నిర్వహించడం జరిగింది. గత వైసీపీ ప్రభుత్వం రహదారులను పూర్తిగా నిర్లక్ష్యం చేసి చెరువులను తలపించేలా గుంతలు రహదారులుగా మార్చారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే నిధులు కేటాయించి గుంతలు లేని రహదారులను నిర్మించారు. 2 ఏళ్లలో విజయనగరం నియోజకవర్గం పరిధిలోని కోట్లాది రూపాయలతో రహదారులను నిర్మించడం మరియు అభివృద్ధి చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నియోజకవర్గం పరిధిలోని 36.6 లక్షల రూపాయలతో రహదారులు మరమ్మతులు జరిగాయి. కొత్తపేట నుంచి వైఎస్ఆర్ నగర్ రహదారికి 1.75 కోట్ల రూపాయలు, బాలాజీ జంక్షన్ నుంచి కొత్తపేట నీర ట్యాంకు రహదారికి 3 కోట్ల రూపాయలు, జేఎన్టీయూ జంక్షన్ నుంచి జేఎన్టీయూ గేట్ వరకు 80 ఫీట్ రహదారికి 7.12 కోట్ల రూపాయలు, విజయనగరం పాలకొండ రహదారికి మరమ్మతులకు గాను 2.38 కోట్ల రూపాయలు, వై జంక్షన్ నుంచి కోరాడపేట వరకు 3 కిలోమీటర్ల రహదారికి 1.5 కోట్ల రూపాయలు, జొన్నవలస నుంచి పెదవేమలి రహదారికి 2.6 కోట్ల రూపాయలు, NH43 నుంచి గాజులరేగ బసవతారకం కాలనీకి రహదారి, జొన్నవలస దుప్పాడ అయ్యన్నపేట మీదుగా అయ్యన్నపేట జంక్షన్ వరకు రహదారి, గుంకరాం నుంచి నందాం వరకు ఒక రహదారి, విజయనగరం ధర్మపురి రహదారి, నియోజకవర్గంలో జీవో నెంబర్ 53 ద్వారా 9 రహదారుల మరమ్మతులకు గాను 1.2 కోట్ల రూపాయలు, నియోజకవర్గంలో జీవో నెంబర్ 348 ద్వారా 14 రహదారుల మరమ్మతుకు 4.1 కోటి రూపాయలు, నియోజకవర్గంలో జీవో నెంబర్ 349 ద్వారా 9 రహదారుల మరమ్మతులకు గాను 67 లక్షల రూపాయలు మంజూరు చేసి అభివృద్ధి చేయడం జరిగింది. ఇక పంచాయతీరాజ్ రహదారుల విషయానికి వస్తే గ్రామీణ బీటీ రహదారుల కోసం జీవో నెంబర్ 309 ద్వారా 3.25 కోట్ల రూపాయలు, చిల్లపేట నుంచి దుప్పాడ బీటీ రహదారి కోసం 1.9 కోట్ల రూపాయలు, రాకోడు జంక్షన్ నుంచి రాకోడు గ్రామం రహదారి కోసం 50 లక్షల రూపాయలు, జొన్నవలస నుంచి సారిక రహదారి కోసం 85 లక్షల రూపాయలు మంజూరు చేశారు. జీవో నెంబరు 64 ద్వారా 7 రహదారులకు గాను 7.67 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. NH26 నుంచి మలిచెర్ల రహదారికి 1.07 కోట్ల రూపాయలు, NH26 నుంచి చింతలవలస రహదారికి 2 కోట్ల రూపాయలు, చింతలవలస నుంచి బియ్యాలపేట ధర్మపురి రహదారికి 87 లక్షల రూపాయలు, గుంకలాం రామవరం రహదారికి 78 లక్షల రూపాయలు, రామనారాయణం జంక్షన్ నుంచి గొల్లలపేట రహదారికి 77 లక్షల రూపాయలు, సారిక నుంచి గుండాలపేట రహదారికి 43 లక్షల రూపాయలు, కోరుకొండ సైనిక్ స్కూల్ జంక్షన్ నుంచి కోరుకొండ పాలెం మీదుగా పెదవేమలి జంక్షన్ రహదారికి 1.75 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. విజయనగరం మండలం కోరుకొండ గ్రామంలో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి నిధులు మంజూరు జరిగాయి. గత టీడీపీ ప్రభుత్వం గూడిషెడ్ జంక్షన్ లో నిర్మించిన రైల్వే అండర్ బ్రిడ్జ్ ను నిర్మించడం అయితే జరిగింది. కానీ తదుపరి వచ్చిన వైసీపీ నిర్లక్ష్యంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ RUBని వినియోగంలోనికి తీసుకుని రావడం జరిగింది.